సార్ మన వీడియో కింద ఒకళ్ళు కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్‌లో అంటే అమ్మాయి సైడ్ గాని, అబ్బాయిల సైడ్ గాని అంటే మ్యారేజ్ చేసుకునే ముందు అతని మీద ఏమైనా కేసులు ఉన్నాయా అని తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి. సామాన్యులు తెలుసుకోవడం వీలవుతుందా? ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు రవి గారు మీరు. ఎవరైతే అడిగారో వీక్షకులు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ ఇది. నాట్ ఓన్లీ క్రిమినల్ కేసెస్ ఇట్లాంటివి అని కాదు, వాళ్ళ హెల్త్ కండిషన్ ఎట్లా ఉందో కూడా చూసుకోవాలి అని నేను చెప్తాను. ఎందుకంటే యాజ్ అన్ అడ్వకేట్ నా దగ్గరికి వచ్చిన చాలామంది మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, పెళ్ళి అయిన తర్వాత వీళ్ళకి కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయి, వీళ్ళకి లివర్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి ఆయన చనిపోతాము లేకపోతే ఈమె చనిపోతాము ఇట్లాంటివి కూడా మోసాలు చేస్తే పెళ్ళిళ్ళు చేస్తాం కూడా ఉన్నాయి. ఏది ఉన్నా మ్యారేజ్కి ముందు యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ దట్ ఈమెకి కిడ్నీ ఇష్యూ ఉంది, మీకు ముందే చెప్తున్నాము అని చెప్పాలి. ఏదో క్రిమినల్ కేసు నడుస్తుంది అని చెప్పాలి. డైవర్స్ ఒకవేళ మ్యారేజ్ అయ్యి డైవర్స్ అవ్వకపోతే అవ్వలేదు అని చెప్పాలి. ఆ తర్వాత డైవర్స్ తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఇట్లాంటి పద్ధతులు, ఇట్లాంటి పరిస్థితిలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అవతల వాళ్ళ ఆధార్ కార్డు ఇచ్చినా, మీకు అక్కడ తెలిసిన వాళ్ళ పోలీసులు ఉన్నా, లేకపోతే లెటర్ రాసి యూ కెన్ గివ్ ఏ వెరిఫికేషన్ కావాలి, నాకు ఈ ఆధార్ నంబర్ మీద ఏమైనా పోలీస్ కేసెస్, క్రిమినల్ కేసెస్ వీళ్ళ మీద ఉన్నాయంటే తప్పకుండా పోలీసు వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తాం జరుగుతుంది, నేను చెప్తాం జరుగుతుంది. ఇట్లాంటి అవగాహన మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో, సిమిలర్లీ మెడికల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకోవాలని నేను సజెస్ట్ చేస్తున్నాను. బికాజ్ చాలామంది లైఫ్లో మ్యారేజ్ తర్వాత వీళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఉంది, వీళ్ళకి లివర్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకుంటాం జరుగుతుంది. కాబట్టి మ్యారేజ్కి ముందే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి ఇద్దరే వెళ్ళి అన్ని రకాల టెస్టులు చేసుకొని ఆ సర్టిఫికేట్ పరస్పరం ఇచ్చుకుంటే డెఫినెట్గా వీళ్ళకి హెల్దీ, ఫిట్ అండ్ ఫైన్ ఉన్నారు అని తెలిసి చేసుకుంటే ఆ తర్వాత ఏమైనా సమస్యలు వస్తే అది బై ద వర్చ్యూ ఆఫ్ నేచర్ కాబట్టి, అంటే అది నేచర్స్ కాల్ కాబట్టి అప్పుడు వీ కెన్ కన్సిడర్ ఇట్. అంతేగాని ముందే తప్పు చెప్పి పెళ్ళిళ్ళు చేసుకుంటే మాత్రం అది అనవసరంగా అది పెళ్ళిళ్ళ తర్వాత అది చీటింగ్ కేసు కిందకు వస్తుంది.